చాలామంది ఆల్ఫా మెన్ అంటే కేవలం బాడీ, మనీ, పవర్ లేదా డామినేషన్ అని అనుకుంటారు. కానీ నిజానికి అది కాదు. ఆల్ఫా మెన్ అంటే తన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకునేవాడు, తాను తీసుకున్న డెసిషన్స్కి రెస్పాన్సిబిలిటీ తీసుకునేవాడు, భయం ఉన్నా సరే ధైర్యంగా ముందుకు అడుగు వేసేవాడు, ఎవరిని తక్కువ చేయకుండానే తనని తాను ఎక్కువ చేసుకునేవాడు. ఆల్ఫా మెన్ మాటల్లో కాదు, చేతల్లో చూపిస్తాడు. మరి అలాంటి ఆల్ఫా మెన్ ఎలా ఆలోచిస్తాడు అండ్ అతని హ్యాబిట్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసి మీలో ఉన్న ఆ రియల్ ఆల్ఫా మెయిల్ని బయటికి తీద్దాం. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ KGF నాలెడ్జ్ గెయిన్ ఫీల్డ్. చాప్టర్ 1 ఆర్గ్యుమెంట్స్. ఒక రియల్ ఆల్ఫా మెన్ ఆర్గ్యుమెంట్స్లో గెలవడం కన్నా అన్నెసెసరీ ఆర్గ్యుమెంట్స్ నుంచి బయటకు రావడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు. అది చేతకాక కాదు, అది అతని విస్టమ్. ఒక సింహం అడవుల్లో నడుస్తుంటే పక్కన కొన్ని నక్కలు అరుస్తూ ఉంటాయి. సింహం ఆగి ప్రతి అరుపుకి రిప్లై ఇవ్వడం స్టార్ట్ చేస్తే అది ఇంకా సింహంగా ఉండదు. అందుకే సింహం సైలెంట్గా ముందుకు నడుస్తుంది. ఎందుకంటే తన బలం ఏంటో తనకి తెలుసు, దాన్ని ప్రూవ్ చేయాల్సిన అవసరం తనకి లేదు. అలాగే లైఫ్లో కూడా ప్రతి క్రిటిసిజంకి రిప్లై ఇవ్వడం, ప్రతి ఆర్గ్యుమెంట్లో గెలవాలని ట్రై చేయడం, ప్రతి ఒక్కరికి మన వాల్యూ ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇవన్నీ కాన్ఫిడెన్స్కి సైన్ కాదు. నీ వాల్యూ అర్థం చేసుకునే వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ లేకుండా నిన్ను రెస్పెక్ట్ చేస్తారు. అర్థం చేసుకోకుండా నిన్ను తక్కువ చేసి చూసే వాళ్ళ కోసం నీ టైంని వేస్ట్ చేయకు, నీ ఎనర్జీని వేస్ట్ చేయకు. సైలెంట్గా నీ వర్క్ నువ్వు కంటిన్యూ చెయ్యి. కొన్నిసార్లు మన సైలెన్సే స్ట్రాంగెస్ట్ ఆన్సర్గా మారుతుంది. చాప్టర్ 2 సైలెన్స్ హ్యాస్ పవర్. ఒక ఆల్ఫా మ్యాన్ రూమ్లోకి ఎంటర్ అయినప్పుడు అటెన్షన్ కోసం ట్రై చేయడు, సైలెంట్గా ఉంటాడు. కానీ అవసరం వచ్చినప్పుడు మాట్లాడితే అందరూ వింటారు. ఎందుకంటే తాను లౌడ్గా కాదు, క్లారిటీతో మాట్లాడతాడు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనం బాహుబలి 2లో చూస్తాం. బాహుబలి న్యాయసభలోకి ఎంటర్ అయినప్పుడు అందరూ సైలెంట్గా అయిపోతారు. ఆ రెస్పెక్ట్ అతని మీద ఉన్న భయం వల్ల కాదు, అతని కమిట్మెంట్ వల్ల వస్తుంది. తాను రాగానే దేవసేన చేతి సంఖ్యలు చూసి అరవడు, సంఖ్యలు చూసి సైలెంట్గా ఉండి అక్కడ వేరే వాళ్ళు ఏం చెప్తున్నారని చూస్తాడు. తాను మాట్లాడే టైం వచ్చినప్పుడు మాత్రం తన నోటితో పాటు కత్తి కూడా సమాధానం ఇస్తుంది. కాబట్టి మనం ఏదో చెప్పాలన్న తొందరలో ఏదో మాట్లాడి నవ్వుల పాలు అవ్వడం కంటే మాట్లాడే ఒక్క మాట అయినా క్లారిటీతో మాట్లాడి మన రెస్పెక్ట్ని మనం బిల్డ్ చేసుకోవాలి. ఇక్కడ పవర్ మనం మాట్లాడడంలో ఉండదు, మన సైలెంట్ ప్రెజెన్స్లో ఉంటుంది. చాప్టర్ 3 ఓవర్ థింకింగ్. ఒక రియల్ ఆల్ఫా మెన్ చిన్న చిన్న విషయాలకి ఓవర్ థింక్ చేయడు. మెసేజ్కి లేట్ రిప్లై వచ్చిందని ప్యానిక్ అవ్వడు, నన్ను ఇగ్నోర్ చేస్తున్నారని ఓవర్ థింక్ చేయడు. ఎందుకంటే తన హ్యాపీనెస్ని వేరే వాళ్ళ రిప్లైస్ మీద డిపెండ్ చేయడు. ఇంకో ముఖ్యమైన క్వాలిటీ బౌండరీస్. చాలామంది ప్రతి ఆలోచన, ప్రతి ప్లాన్, ప్రతి ప్రాబ్లమ్ని అందరితో షేర్ చేస్తారు. కానీ అలా చేసినప్పుడు పక్క వాళ్ళ ఒపీనియన్స్ మన కాన్ఫిడెన్స్ని మెల్లిగా తగ్గించడం స్టార్ట్ అవుతుంది. రియల్ ఆల్ఫా మెన్ అందరి ఒపీనియన్స్ వింటాడు, కానీ ఫైనల్ డెసిజన్ మాత్రం తనదే. ఎందుకంటే అందరినీ సాటిస్ఫై చేయడం ఇంపాసిబుల్ అని తనకి తెలుసు. దాని అర్థం సీక్రెట్గా ఉండడం కాదు, దాని అర్థం ఎవరికి ఏం చెప్పాలో, ఎప్పుడు చెప్పాలో తెలుసుకోవడం. ప్రతి ఒక్కరికి నీ లైఫ్లో జరిగే ప్రతి విషయం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఒక పుస్తకం మొత్తం ఫస్ట్ పేజ్లోనే చదివేస్తే క్యూరియాసిటీ ఉండదు, కానీ పేజ్కి కొత్త విషయం రివీల్ అయితే ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అలాగే మన జీవితం కూడా. నీ గురించి కొన్ని విషయాలు నీ యాక్షన్స్ ద్వారా తెలియాలి, మాటల ద్వారా కాదు. గుర్తుపెట్టుకో, మిస్టేక్ క్రియేట్ చేయడం గోల్ కాదు, సెల్ఫ్ రెస్పెక్ట్తో బౌండరీస్ మెయింటైన్ చేయడం గోల్. అప్పుడే నీ మాటకి వాల్యూ ఉంటుంది, నీ ప్రెజెన్స్కి కూడా వాల్యూ ఉంటుంది. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మరింత డీప్గా తెలుసుకుందాం. ఈ వీడియోని మీ బెస్ట్ ఫ్రెండ్కి పంపించి ఒక లైక్ కొట్టండి. ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.